సంవత్సరాల ముందు ఈ రోజున ఎన్టీఆర్ గారు చనిపోవడం, అదే మరిగా ఏ వ్యక్తి అయినా సరే ఎప్పుడో ఒకసారి చనిపోతాం, కానీ మనం చేసే పనులు శాశ్వతంగా ఉండిపోతాయి. మనం ఏ విలువల కోసం అయితే పనిచేస్తామో, ఏ సమాజ హితం ఆకాంక్షిస్తామో అది చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎన్టీ రామారావు గారు ఆ పేరు మనం ఒకసారి చూస్తే నందమూరి తారక రామారావు, కానీ ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ ఆ పేరు జరంగానే చెప్పంగానే శత్రువుల గుండెల్లో రేడు పరిగెత్తాయి. ప్రజల స్ఫూర్తి ఎప్పటికప్పుడు ఇనుమడించే పరిస్థితి వస్తుంది. ఒక యుగ పురుషుడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన సృష్టించిన చరిత్ర భవిష్యత్తులో కూడా ఎవ్వరు కూడా సృష్టించలేరు. కనుచూపు మేరలో ఎక్కడ 292 సినిమాలు చలనచిత్రంలో ఆ రంగంలోనే రారాజుగా వెలిగి మకుటం లేని మహారాజుగా ఎదిగిన తర్వాత సమాజ సేవ చేయాలని రాజకీయాలకు వచ్చారు. ఆయన అధికారం కోసం రాలేదు. ఆయన ఇప్పటికి కూడా వెంకటేశ్వర స్వామి ఎట్లుంటాడో ఆయన రూపంలో చూస్తున్న ప్రజలున్నారు. శ్రీకృష్ణుడు ఏ విధంగా ఉంటాడో ఆయన రూపంలో చూసుకొని పూజలు చేసే పరిస్థితి. అలాంటి వ్యక్తి 60 సంవత్సరాల రాజకీయాల్లోకి వచ్చి ఉన్నది చాలా తక్కువ సమయమైన 13 సంవత్సరాల్లో చరిత్ర సృష్టించారు. 9 నెలల్లోనే పార్టీ పెట్టి అందరూ ఎగతాళి చేసిన అధికారంలోకి వచ్చింది ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు, ఒక ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అక్కడి నుంచి ఆయన ఒకసారి చూస్తే అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందు పెరిగారు. 1-2 కాదు, సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఎవరైనా మొట్టమొదటిసారి అమలు చేశారంటే అది ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైంది. ఎన్టీఆర్ ఆ తర్వాతనే మిగిలిన వాళ్ళు కూడా ఇది ఒక ఆదర్శంగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజే ఫుడ్ సెక్యూరిటీ, ₹2 కేజీ బియ్యం, ఆ రోజే పేదలకు ఆ రోజే మీరు ఒకసారి చూస్తే ఇండ్లు పెట్టే కార్యక్రమం, ఆ రోజు పూరి గుడిసెలు 500-600 రూపాయలకు పూరి గుడిసెలు వేసి ఎప్పటికప్పుడు మళ్ళీ అవి తాటాకులను వేసిపోయే పరిస్థితి నుంచి ఎన్టీ రామారావు గారు వచ్చేటప్పుడు పేదవాళ్ళు ఉండవలసింది పర్మనెంట్ ఇళ్లలో ఉండాలి, శాశ్వత గృహాలు ఉండాలి. దేశంలో దానికి శ్రీకారం. అదే మాదిరిగా మీరు ఒకసారి చూస్తే అనేకమైన రైతులందరికీ ₹50 హెచ్పీ మునుపు మీటర్లు పెట్టి పెద్ద ఎత్తున రైతుల్ని బాధిస్తూ ఉంటే, కాదు రైతులకి మీటర్లు అవసరం లేదు, ల్యాబొరేటరీ ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలి, అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. ఈరోజు మాండలిక విధానం, సింగిల్ విండో సిస్టమ్, అదే మరిగా పరిపాలనలో వినూత్నమైన మార్పులకి శ్రీకారం. ఈరోజు హైదరాబాద్లో మీరు ఒక్కసారి చూస్తే హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఆ రోజు ఆయన చూపించారు. ఇదంతా కూడా ఆ రోజు మీరు చూస్తే హుస్సేన్ సాగర్ అంతా కూడా చాలా భయంకరంగా ఉంటే ఆ రోజు రోడ్డు వైడన్ చేపించి ట్యాంక్ బండి కింద తెలుగువారు శాశ్వతంగా గుర్తుపెట్టుకోక తగ్గ వ్యక్తులు వాళ్ళందరి విగ్రహాలు పెట్టి ఇప్పటికి కూడా ఆ ట్యాంక్ బండికి వెళ్తే మన పూర్వీకులు ఎవరైతే చరిత్ర సృష్టించారో వాళ్ళందరినీ చూసుకునే అవకాశం ఇచ్చారు. బుద్ధా స్టాచ్యూ ఆయన, ఇక్కడ లుంబిని పార్కు శ్రీకారం. ఆ తర్వాత మీరు చూస్తే ఇలాంటి హైదరాబాద్లో చాలా కార్యక్రమాలకి శ్రీకారం ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఈరోజు మీరు హైదరాబాద్లో చూస్తే ఈరోజు ఏదైతే ఐటీ రంగంగానో నిన్న ప్రపంచంలో భారత్ బయోటెక్ ఏదైతే ఉందో వాళ్ళు
వ్యాక్సిన్ కోవిడ్ పై తయారు చేసిన వ్యాక్సిన్ కూడా ఆ రోజు జనం వేరే పెట్టి అందులో అనేక కంపెనీలు వచ్చి భారతదేశం గర్వపడే విధంగా ఈరోజు వ్యాక్సిన్ వచ్చాము. ఒకటే ఇండియా అన్నీ కూడా ఎక్కడెక్కడో రీసెర్చ్ చేశారు, కానీ ఇండియాలో రీసెర్చ్ చేసి ప్రొడక్షన్ చేసిన వ్యాక్సిన్ ఈ భారత వ్యాక్సిన్. ఇలాంటివి చాలా కార్యక్రమాలు శ్రీకారం చుట్టాము. ఈరోజు చూస్తే ఎన్టీ రామారావు మోడీ ఇది ఎప్పటికీ గుర్తుంది. తెలుగువారు ఎక్కడున్నారు, భారతీయుడు ఎక్కడున్నారు గర్వపడే విధంగా ఎన్టీఆర్ రామారావు గారు ఇస్తానే ఆయన ఒక వ్యక్తిగా వ్యవస్థ, ఆయన ఒక మనిషిగా ఈ స్ఫూర్తి ఎవరెవరు ఎంత తీసుకోగలుగుతారో అంత వస్తుంది. ఒకే విషయం తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ రామారావు గారు తెలుగు వారి దానికి కారణం ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చూపించిన చొరవ, ఆయన సాధించిన విజయానికి కారణం. అలాంటి మహోన్నతమైన వ్యక్తి చనిపోయి 20 సంవత్సరాలు. ఈరోజు రోజు రోజుకు ఆయన యొక్క స్ఫూర్తి పెరుగుతా ఉంది. ఈరోజు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు కూడా ఆయన ఒక మామూలు వ్యక్తి, మామూలు కుటుంబంలో పుట్టి ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ఎట్లా తయారవుతారు, వాళ్ళ ఫ్యూచర్ని ఏ విధంగా మోల్డ్ చేసుకోగలుగుతారో ఆయన జీవిత చరిత్ర ఒక్కసారి చదువుకుంటే ప్రతి ఒక్కరికి ఒక గైడ్గా ఉండే అవకాశం ఉంది. యువతంతా కూడా ఇది ఆలోచించాలి. ఒక్కసారి అనుకుంటూ ఎన్టీఆర్ రామారావు గారికి ఎప్పుడు కూడా తెలుగు జాతి మొత్తం ఇలాంటి సందర్భంలో గణనీయమైనటువంటి వాళ్ళకి వస్తుంది. ఆయనకు చేసే నివాళులర్పించాలంటే మనం ఆయన ఏ ఆశయ సాధన కోసమైతే పనిచేశాడో, ఏ ఆశయాలైతే మనం అందరూ వదిలిపెట్టిపోయాడో ఆ ఆశయాలన్నీ మనం చేయగలిగితే, ఫాలో కాగలిగితే అదే నిజమైన ఇవ్వాలి. అది చేయాల్సిందిగా ఒక్కరిని అందరికీ నమస్కారాలు. సార్, వర్ధంతి జయంతి అప్పుడే భారత కన్సెప్ట్ తరగతికి వస్తుంది, తర్వాత కర్మాకి దీన్ని ఎట్లా నేను ఏమంటానంటే భారతదేశం కూడా అవసరం ఉంది. ఆ రోజు నాన్ కాంగ్రెస్ పార్టీలన్నీ ఏకత్రాటి పైన తీసుకొచ్చి ఒక స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. అదే మరి దేశంలో రాజకీయాలకే మళ్ళీ తెచ్చిన వ్యక్తి. ఎప్పటికైనా సరే ఎన్టీఆర్కి తప్పకుండా భారత ఇవ్వాలి. ఇప్పటికే డేట్ అయింది, కానీ పోరాటం తొందరలోనే 100వ సంవత్సరం ఈ సందర్భంగా సాధిస్తాం. సాధించే వరకు తెలుగు జాతి దశలో విశ్రమించదని సాధించే వరకు పోరాటం. ఆయనకి బిరుదు అనేది ఇది కాదు. ఆయన సాధించిన విజయాలతో మనం చూసుకుంటే ఈ భారతరత్న ఇవన్నీ కూడా ఒక పెద్ద ఇది కాదు, కానీ ఇలాంటి భారతరత్న ఇచ్చి దేశాన్ని భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలనేది ఆశయం. దానికోసం ఎప్పటి పరిస్థితిలో పోరాడతాం. వచ్చే వరకు సాధించే వరకు తెలుగు జాతి, తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. సార్, రీసెంట్గా ఎన్టీఆర్ ఘాట్ సంబంధించి కూడా పార్టీలు కొన్ని వ్యాఖ్యలు చేశారు. కూలగొడతామో చేస్తామంటూ వ్యాఖ్యలు చేసినప్పుడు సందర్భంగా స్పందించారు. దీనికి రానున్న రోజుల్లో ఎట్లా వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వారికి అలాంటి వ్యాఖ్యలు ఏమంటారంటే ఎన్టీఆర్ రామారావు గారు చెప్పారు, ఆయన మెమోరియల్ కూలదోస్తాము అనేది అంటే ఇవ్వడం అది మన సంస్కృతిని మనం కోల్ చేసుకుంటాం. ఆ మాట అనేది ఆయన ఏమి చేశాడు తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరికీ ఆయన విషయం, ఆ విషయం అందరూ ఆయన ఈరోజు ఎవరికి కూడా కాంట్రవర్సీ కాదు. ఆయన అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి.
అలాంటి వ్యక్తిని రాజకీయాల కోసం ఆగడం కూడా కరెక్ట్ కాదు. ఎవరు అలాంటి పని చేయొద్దని అలాంటి సాహసం చేయలేదు. సార్, టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయడానికి ఇప్పటి నుంచి కూడా పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇకపై రాబోయే రోజుల్లో టీడీపీ తెలంగాణలో యాక్టివ్గా ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. తెలుగుదేశం పుట్టింది హైదరాబాద్లో పుట్టింది. ఆ రోజు రాజకీయ పార్టీ పెట్టాలని రాలేదు. హైదరాబాద్కు వచ్చినప్పుడు ఒకటే ఆలోచించాడు. వాళ్ళు వీళ్ళు చెప్పారు మాట్లాడుతున్నారని చెప్తే అక్కడ స్పాంటేనియస్గా మీరందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడే అనౌన్స్ చేస్తారని అక్కడ ఉండే ఎమ్మెల్యే కోర్సులో లాన్స్లో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ పెట్టింది. అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు చొరవ. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం అన్ని విధాలు కృషి చేస్తాం. తెలుగువారి శ్రేయస్సు, తెలుగువారు బాగోగులే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. సాగర్ హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ గెటప్ శ్రేణు. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో సెన్సేషనల్ న్యూస్తో మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కూడా. సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. అంటే నేను అక్కడ మేమే అందించి ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నామండి వీడితో. నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.